ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపాధ్యక్షుడు మా సురేంద్ర వీళ్ళందరికీ కూడా ఈరోజు హెయిర్ కటింగు మరియు షేవింగు అవన్నీ వీళ్ళందరికీ స్నానాలు చేయించిన తర్వాత వీళ్ళందరికీ నీట్గా ఉండాలా చూడడానికని వీళ్ళందరినీ ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో బెగ్గర్స్ ఇంకా కావలపట్నంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఆ సేవల్ని వినియోగించుకోండి, వాళ్ళకి చెప్పండి. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజనాలు, ఉచితంగా షెల్టరు ఇవ్వడం జరిగింది. నిజంగా సంయుక్త సేవా సంస్థ వాళ్ళకి ఈరోజు స్నానాలకి మరియు హెయిర్ కటింగు, సెలూన్ పని ఎవ్రీ వీక్ వీళ్ళకి చేసేటట్లు వీళ్ళు కూడా జనాల్లో కలిసిగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కావేరిగుంట గిరిజన కాలనీలో వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనాలు ఇవ్వడం జరిగింది. ఉదయం పూట టిఫిన్ మాత్రం ఖచ్చితంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలోనే ఎవ్రీడే వీళ్ళందరికీ ఉదయం పలహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా దాతలు ఉంటే ప్రజలకు సహాయపడండి. దయచేసి ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం సేఫ్ సైడు. మీకోసం అంగన్వాడీ వర్కర్సు, అదేవిధంగా మెప్మా వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఇల్లు కూడా వదిలేసి ఈ కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో రోజంతా వచ్చి వీళ్ళకి సేవలు అందించడం నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ ప్రాణాలు భద్రం లేకపోయినా ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం వచ్చినందుకు పోలీసు వారిని, అదేవిధంగా వైద్య సిబ్బందిని, అంగన్వాడీ టీచర్స్ని, అంగన్వాడీ ఆయాలని, మెప్మా వాళ్ళని, కావలి మున్సిపాలిటీ నుంచి కొండయ్య, ఝాన్సీ, జరీనా మేడంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున. వీళ్ళకి ఇంకేమన్నా అవసరాలుంటే అవి కూడా తీర్చడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటివి ఏమన్నా దాతలకు చేరేటట్టు ఏర్పాటు చేయండి. దాతలు కానీ స్పందించి వీళ్ళకి కూడా ఇంకా మంచి బట్టలు కానీ అవన్నీ ఇస్తే వీళ్ళు సంతోషంగా తీసుకునేటట్టు పరిస్థితి కనపడతా ఉంది. నిరుపయోగంగా ఉన్నా కాకుండా కొద్దిగా మంచి బట్టలు ఎవరికైనా తెచ్చి ఇవ్వండి. ఆల్రెడీ సంయుక్త సేవా సంస్థ ద్వారా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇచ్చాను కదా బట్టలు. నువ్వు తీసుకుంటావా? మన దగ్గర లేవా వీళ్ళు బట్టలు? ఓకే ఓకే, కొత్త బట్టలు ఇవ్వాలా? ఇస్త్రీ చేసినారే, బాగున్నారు మరి చూడడానికి. మీరు చూస్తుంటారు వీళ్ళంతా నైట్ టైం ఉండేవాళ్ళు. వీళ్ళందరూ నైట్ టైము బ్రిడ్జిల మీద అక్కడక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అడుక్కునే పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఈరోజు ఈ విధంగా చూడడం కొద్దిగా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.